నీటి సమస్యకు నీటి సమస్యకు నాకు తాగడానికి నీటి సమస్యకు నాకు తాగడానికి నీటి కొరత వెంటనే నీటి కొరత అది చెప్పా గత నెల రోజులుగా కొత్తూరు గ్రామానికి నీటి కొరత అనేది ఏర్పడడం జరిగింది. కొత్తూరు గ్రామంలో అందరూ కూడా పనికి అంటే శ్రామికులు కాబట్టి ఎవరి పనిలో వారు నిమగ్నమై ఇక వాగులోంచి కాలువల్లోంచి స్థానికంగా ఉన్నటువంటి చెరువు వాగుల్లోంచి నీళ్లు తెచ్చుకోవడానికి వాళ్ళు పోరాడడం అనేది జరిగింది. కాబట్టి ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోవడంతో వాళ్ళు పని చేసుకొని ఇంటికి రావడం, బిందెలో నీళ్లు స్థానికంగా ఉన్నటువంటి బోర్లలో తెచ్చుకోవడం, వాగులలోకి వెళ్ళడం వాళ్ళకి బరువుగా అనిపించింది. ఈరోజు వాళ్ళు ఎలాగైనా సరే పోరాడి మనం ధర్నా చేసుకొని మన కొత్తూరు గ్రామానికి నీటి కొరతను నివారించుకోవడానికి వారు ఈరోజు ధర్నాలో పాల్గొని దీనిని ఒక శాశ్వత పరిష్కారంగా మలుచుకోవడం కోసం మన జనాలు మన ప్రజలు అనేది ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కాబట్టి స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమస్యకి పరిష్కారం చూపించి కొత్తూరు గ్రామానికి నీటి కొరతను నిర్మూలించవలసిందిగా కోరడం అనేది ఇవాళ గ్రామ ప్రజలు విన్నవించుకోవడం అనేది జరుగుతుంది. ఈ కొత్తూరు గ్రామానికి గత నెల రోజుల గురించి కాదు, గత 30 సంవత్సరాలు కూడా ఈ నీటి కొరత అనేది ఉంటూనే ఉంది. కొత్తూరు గ్రామం అంటేనే నీటి కొరత అని చాలా మంది నివాస యోగ్యులు కూడా బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కొత్తూరు గ్రామానికి ఎవరైనా సరే వసతి కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా నీటి కొరతను గురించి ఎవరు కూడా స్థానికంగా ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడడం లేదు. ఈ కొత్తూరు గ్రామం అంటేనే నీటి ఎద్దడి అనే మాట అనేది ఊతంగా అయిపోయింది అందరికీ.